పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం సమసిపోయిందా? సామరస్యపూర్వక పరిష్కారం ముఖ్యమంత్రితో భేటీతో లభించిందా? ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ప్రధానంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఉదంతం తర్వాత జరిగినటువంటి ఈ మీటింగ్కి తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అటెన్షన్ ఉంది. అనుకున్నటువంటి అవుట్కమ్ వచ్చిందా లేదా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, నమస్తే. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్, అందరి అటెన్షన్ ఉన్నటువంటి మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా సింపుల్గా దిల్ రాజు గారు విషయం తేల్చేశారు. ఓన్లీ ఇండస్ట్రీ సమస్యలు, ఇండస్ట్రీని ప్రపంచ స్థాయి సినిమా పరిశ్రమకి ముఖ్యంగా హైదరాబాద్ని కేంద్రం చేయాలనేది లక్ష్యం అని తేల్చి చెప్పారు. అదేనా ఏంటి అసలు ఈ మొత్తం మీటింగ్లో ఏం జరిగింది? ఆ సింగిల్ లైన్తో అన్ని అంశాలకి ఆన్సర్ దొరికినట్టుగా భావించవచ్చా? ఇప్పుడు దిల్ రాజు ఏం చెప్తాడు? ఇప్పుడు ఆడ జరిగింది ఏంటంటే, మొట్టమొదట సీఎం గారు రాగానే మీ సినిమా రేట్లు పెంచుకునేదానికి ఎక్స్ట్రా షోలు అనేవి ఇంకా ఉండవు. చలనచిత్ర పరిశ్రమకి కావాల్సిన ఏదన్నా, ఇది హాలీవుడ్ స్థాయిలో తీసుకెళ్లేదానికి ఏదన్నా కావాలన్నా, స్టూడియోలు నిర్మించాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ప్రభుత్వ పరంగా మా నుంచి ఏ సహాయం కావాలన్నా, పర్మిషన్స్ కానీ, వై కానీ, ఇవి కావాలంటే ఆ సహాయం ఒక్కటే చేస్తారా అని అన్నారు. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడాల్సి వస్తే, అంటే సీఎం గారు రాగానే ఫస్ట్ ఈ విషయం చెప్పి డిస్కషన్ స్టార్ట్ చేశారా, లేదంటే వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారా? ఏ అభిప్రాయాలంతా ఎవరు అడిగి అంత తీసుకునే అంత ఏం లేదు. ఓకే, ఆయన చెప్పాడు, మీరు ఈ విధంగా చేయండి అన్నాడు. అయ్యే దిల్ రాజు, అదే ఎజెండా, ఆయన ఇచ్చిందే ఎజెండా. ఆయన ఇచ్చిందే ఎజెండా. వీళ్ళెవరు, వీళ్ళ అభిప్రాయాలు అదంతా ఏం అడగలేదు ఆయన. ఇవన్నీ ఏం తీసుకోవాలా. వీళ్ళు పొగిడారు. జనరల్గా వీళ్ళు బాంబే ఇండస్ట్రీ కూడా ఇక్కడికే వస్తుంది, హైదరాబాద్కి. ఎందుకు వస్తుంది అంటే బాంబేలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అల్లు అరవింద్ గారు అటువంటి వాళ్ళంతా చెప్పడం జరిగింది. సీఎం గారి ఎజెండాలో ఆయన ఇచ్చారు. తర్వాత వీళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, అంతే, ఏం లేదు. అభిప్రాయం అంటే అది ఒక ఆయన్ని వచ్చి కొంచెం మెప్పించే విధంగా మాట్లాడిన మాటలు మాత్రమే. ఈ రేపేం జరుగుతుందో అనేది తర్వాత వ్యవహారము. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు జరిగిన రోజు 4వ తారీఖు రాత్రి జరిగినప్పుడు దిల్ రాజు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత బన్నీని అరెస్ట్ చేసినప్పుడు దిల్ రాజు ఇక్కడే ఉన్నాడు. బన్నీని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. అదేవిధంగా జైలు దగ్గరికి కూడా వెళ్ళాడు. ఈ చలనచిత్ర పరిశ్రమ ఇవన్నీ అని అంటే, ఇప్పుడు ఈ 2 ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. నేను వచ్చాను అదే డబ్బులు ఇచ్చాడు ఆ పిల్లోళ్ళకి, వాళ్ళకి అనౌన్స్మెంట్ చేశాడు. కొంచెం కదులుతున్నాడు అన్నట్టు ఏదో చెప్పాడు. ఆ కార్యం కూడా సీఎం గారే నాకు అప్పచెప్పారు, ఇవన్నీ చూడమన్నాడు, అది ఇది అని వీళ్ళందరినీ తీసుకొని. ఇంత అర్జెంటుగా చూడాల్సినంత అవసరం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడ పని అవుతుంది, కానీ 2-3 రోజులు అట్లా ఇట్లా గ్యాప్ ఇచ్చి ఇంత అర్జెంటుగా కలిశాడు. నిన్న కాక మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడున్నాడు. ఏం మాట్లాడున్నాడు? లేదు, ఇంకా జీవితంలో మీకు ఇవ్వను, అది ఇది. ఏమైందని మీరు అక్కడికి వెళ్ళారని అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ తెప్పించాడు కదా. ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి సంఘీభావం తెలిపారో వాళ్ళందరినీ అక్కడ రేవంత్ రెడ్డి గారు తెప్పించారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ వచ్చారు. ఆల్మోస్ట్ అందరినీ తెప్పించాడు కదా. తెప్పించాడంటే ఈ విషయంలో అంటే ఆ రకంగా లేకపోతే ఏంటంటే, తెలంగాణలో రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి. ఆ రకంగా లేకపోతే ఈ రోజు కానీ వాళ్ళకి లొంగి సినిమా టికెట్ల రేట్లు వెసులుబాటు కానీ ఆయన కల్పించుంటే తెలంగాణ మొత్తం అన్ని రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోసాయి. ఇప్పుడు దుమ్మెత్తి ఖచ్చితంగా పోసాయి. ఎందుకంటే ఈ ఇష్యూ ఇంత రేజ్ అయ్యేదానికి కారకులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్వీట్ చేసిన దానికే ఎవరు? కేటీఆర్ ట్వీట్ చేశాడు కదా ఫస్ట్. ఏమని ట్వీట్ చేశాడు అంటే, ఒక నేషనల్ అవార్డు విన్నర్ని ఈ రకంగా కేసులో పెడతారా, అది కదా ఇది కదా అని అన్నాడు. కాబట్టి ఇది ఒక రాజకీయ అంశం అయిపోయింది.
జనరల్గా ఏముంది ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ జానీ మాస్టర్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాల కేసు పెడితే మరి అక్కడ లేని సానుభూతి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతనికి ఇవ్వలేదు, ఇతనికి ఇచ్చారు. అందుకున్నాడు కాబట్టి ఇంక వేరే ఉంటాయా క్రైటీరియా? యాక్చువల్గా అతనికి కేసు బిఫోర్ తీసుకోక ముందు వచ్చింది, ఇతనికి ఆల్రెడీ ఇచ్చున్నారు కదా. ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఇది పెద్ద ప్రాసెస్. దీనికంతా కాగితాలు పెట్టాలా, అవి పెట్టాలా, ఈ పెట్టాలా, ఇదంతా ఇవన్నీ ఊరికే ఇక్కడ టోల్డ్ అవుతున్నాయి. కానీ మ్యాటరు అతను వెనక్కి తీసుకోవాలా, అది ఇది అని అదంతా జరిగే పనులు కాదు, అవి జరగవు. అసలు ఈ మ్యాటరే ఇష్యూ కాదు. దిల్ రాజు గారు ఇచ్చిన లాస్ట్ ప్రెస్ మీట్ తర్వాత బయటకు వచ్చి ఆయన ఇచ్చిన సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎఫ్డిసి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎం గారిని కలిస్తే ఆయన ఫస్ట్ చెప్పిన మాట, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ అవసరాలు కానీ ఏదైనా అంతర్జాతీయ స్థాయిలో ఇండస్ట్రీని నిలబెట్టాలంటే ప్రభుత్వం రెడీగా ఉంది, మీరు ఇండస్ట్రీకి అలానే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్నారు. అప్పుడే ఈ మీటింగ్ షెడ్యూల్ చేయాల్సింది. నేను ఫారిన్ టూర్ వెళ్ళటం వల్ల డిలే అయింది, ఇప్పుడు మేము షెడ్యూల్ చేసాము అన్నారు. అసలు మీరు అన్నట్టుగా బన్నీ ఇన్సిడెంట్ కానీ సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు కానీ వేటికి సంబంధం లేనట్టుగానే ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే సో అది కాదంటారా? మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఒక నలుగురు అని అంటారు కదా, వాళ్ళే థియేటర్లన్నీ కూడా లీజ్ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళే ఇవన్నీ ఉండే సైకిల్ స్టాండ్గా అదే ఏదో ఉంటాయి కదా, ఇవన్నీ సైకిల్ స్టాండ్ దగ్గర పాప్కార్న్ వరకు అన్నీ వాళ్ళకే ఉంటుంది అనమాట. థియేటర్లు మోస్ట్ ప్రాబ్లమ్లీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఎక్కువ సినిమాలు ఆడుతుంటారు. సినిమాలు ఎక్కువగా ఆంధ్రాలో ఆడతాయి. మామూలు తెలంగాణలో ఏందో తక్కువ ఉండేవి థియేటర్లు, కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మెయిన్గా థియేటర్లు ఎక్కువైపోయినాయి. థియేటర్లు హైదరాబాద్ సిటీలో దాదాపు ఇంతకుముందు ఆంధ్ర 60% ఉంటే తెలంగాణ 40 ఉండేది. తెలంగాణ ఇప్పుడు కాస్త 50%కి పోయింది. కాబట్టి ఏంటంటే తెలంగాణలో ఓన్లీ ఇది హైదరాబాద్ సిటీ ఒక హబ్ అయిపోయింది థియేటర్ సినిమాలకి. మల్టీప్లెక్స్లు ఎక్కువైపోయి ఎక్కడంటే అక్కడ మళ్ళీ టూ మెనీ స్క్రీన్స్ ఎక్కువైపోయి అట్లా అయిపోయింది. కాబట్టి ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు, అందరూ ఒకటే వాళ్ళు. ఈరోజు పోయిన వాళ్ళు అందరూ కూడా అదే వ్యాపారం. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ప్రజాస్వామ్యయుతంగా జరిగేది, ఏది జరిగినా పెద్ద చిన్న కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు మేమేమో మగవాళ్ళము, ఇంకా వేరే వాళ్ళు లేరు మగవాళ్ళు అని వాళ్ళ తరపున ఉన్న డైరెక్టర్లని వాళ్ళని ఇప్పుడు రేపు పొద్దున్న రిలీజ్ అయ్యే నాగవంశీని వాళ్ళని వాళ్ళ ఫాదర్ని వాళ్ళని తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సీఎం మేము అంత అమాయకుడు ఏం కాదు కదా. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏంటి అని అంత తెలుసు కదా. కొంచెం జనాలు కొంచెం ఉండాలి కదా, మామూలు వాళ్ళు కూడా ఉండాలి కదా. సహజ సిద్ధంగా చిన్న నిర్మాతల గురించి మేము చాలా సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? 5వ షో కావాలి, అదేవిధంగా చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు కావాలి. ఏ విధంగా ఇక్కడ మేము తీస్తాము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎజెండాలో కూడా అది ఉంది కదా. ఏముంది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే సినిమాలు తీస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేయూతనిస్తుంది అని చెప్పారు కదా. అలాంటి సినిమాలు తీయాలంటే ఇది చిన్న రేంజ్లోనే కదా తీయాలా, ఎక్కువ రేంజ్లో తీయలేరు కదా. అలాంటి సినిమాలు తీసే వాళ్ళు మేము ఎట్టో కష్టపడి ఏదో పడి సినిమాలు కింద మీద పడి తీస్తుంటాం. తీస్తే రిలీజ్ అయ్యేదానికి థియేటర్లో ఉండటంలే, థియేటర్లో మాకేయటంలే. పెద్ద సినిమా వచ్చిందంటే అన్ని థియేటర్లు దాంట్లోనే పడిపోతున్నాయి. ఇవన్నీ ఒక చైన్ ఆఫ్ సమస్యలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.